1200 కూడా ఇస్తుంది. లీటరు 1200 వరకు కూడా ఉంది. ఏది ఆలివ్ ఆయిల్ మరి అంత కాస్ట్ పెట్టి ఆయిల్ కొంటున్నాం కదా, అంత కాస్ట్లీ ఆయిల్ కూడా మరగబెట్టేటప్పుడు స్మెల్ స్మోక్ వస్తుందా రాదా? వస్తుంది. కానీ మన కుకింగ్ ఆయిల్ మీరు ఎంతసేపు మరగబెట్టినా స్మెల్ రాదు, పొగ కూడా రాదు. ఏదైనా కుకింగ్ ఆయిల్ ఒకసారి మరగబెడితే రెండోసారి వాడడానికి పనిచేయదు. కానీ మనం అదే ఆయిల్ రిపీటెడ్గా వాడుతుంటాం, దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలన్నీ పెరుగుతాయి. కానీ మన కుకింగ్ ఆయిల్ ఎన్నిసార్లు మీరు మరగబెట్టి చల్లార్చినా ఎన్నిసార్లు అయినా సరే రిపీటెడ్గా వాడుకోవచ్చు. బయట కుకింగ్ ఆయిల్ మీరు కూరకి 4 చెంచాలు అవుతుంది అనుకోండి, మన కుకింగ్ ఆయిల్ చెంచున్నర కన్నా ఎక్కువ ఖర్చు అవ్వాలి, ఎందుకంటే ఒరిజినల్. ఇప్పుడు మరి మీరు అందరూ కూడా చల్లటి నూనె ఇవన్నీ వాడతారు కదా. చల్లటి నూనె కేజీ ఎంత 1 లీటర్? ఇప్పుడు ఏ నూనె వాడుతున్నారు మీరు? ఏ ఆయిల్? ఇప్పుడు చల్లటి నూనె రెగ్యులర్గా వాడకపోయినా ఊరగాయ పెట్టేటప్పుడు వాడతారా? ఇప్పుడు లీటర్ ఎంత కొంటున్నారు? 160 రూపాయలు లీటర్ చల్లటి నూనె. అదే 160 నుంచి కంపెనీని బట్టి 200 మధ్యలో, ఏదైనా 200 లోపు. మరి కేజీ శనగపలుకులు ఎంత రేటు? పావు కేజీ 40 రూపాయలు, కేజీ 160 రూపాయలు. ఎన్ని కేజీలు పలుకులు ఆడితే కేజీ ఆయిల్ వస్తుంది? 3 కేజీలు అయినా ఆడకపోతే కేజీ నూనె రాదు. 3 కేజీలు శనగపలుకులు ఎంత అవుతుంది? 500 రూపాయలు అవుతుంది. మరి కేజీ చల్ల నూనె 150కి 200కి ఎంత ఇచ్చేస్తుంది? ఇప్పుడు గానుగ ఆడిన తర్వాత గానుగ పిండి ఏమైనా లక్షల్లో అమ్మేస్తాడా? అది ఫ్రీగా ఆవులకి పెట్టేస్తాడు. అంటే బయట ఆయిల్ అంతా కూడా తగ్గింది. ఇప్పుడు ఒకప్పుడు ఆడపిల్లలు మెచ్యూరిటీ వయసు ఎంత? ఇప్పుడు చెప్పరా? ఏసీబీసీ కారణం రీజన్ మన వాడే ఆహార పదార్థాలు కల్తీల వల్ల ఇవన్నీ కూడా జరుగుతుంది. అది మీకు తెలుసు, అలాగే కానీ అప్డేట్ అవ్వాలి. సరే, మన ఆయిల్ గురించి చెప్పే బాధ్యత నాది. వాడతారా వాడరా అనేది చెప్పవలసిన బాధ్యత మనం చెప్తాం.